సో ఫైండ్ n వాల్యూ. ఈ క్వశ్చన్ అంతా సేమ్ నోట్ చేసుకుని ఇచ్చిన ప్రాబ్లం సేమ్ యాజ్ గా నోట్ చేద్దాం. 10 into NC2 2 ఉంది కాబట్టి n తో స్టార్ట్ చేసి 2 టర్మ్స్ అంటే n into n minus 1 నోట్ చేయాలి బై NC2 ఉన్నప్పుడు 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా వస్తుంది. NP2 అయితే ఓన్లీ ఇంతవరకే రాస్తాము. NC2 ఉన్నప్పుడు 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమి 1 into 2 వస్తుంది ఈక్వల్ టు 3 into ఇక్కడ 3 ఉంది కాబట్టి n+1 తో స్టార్ట్ చేసి 3 టర్మ్స్ రాయాలి అంటే n+1 ఇంటూ ఒక టర్మ్ తగ్గాలంటే n వస్తుంది, తర్వాత n-1 వస్తుంది బై 3 ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 వస్తుంది. ఓకే రైట్, 3 గెట్ క్యాన్సిల్. సో 1 into 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ రిమైనింగ్ నోట్ చేద్దాం. 10 into n-1 ఈక్వల్ టు n+1 into n-1. ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. n into n-1, n into n-1 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ నోట్ చేద్దాం. n+1 ఈక్వల్ టు ఇంకా 10 వచ్చింది. సో +1 ఈక్వల్ టు అవతల తీసుకోపోతే -1 అవుతుంది. దేర్ ఫోర్ n ఈక్వల్ టు 10 - 1 వస్తుంది. దేర్ ఫోర్ n ఈక్వల్ టు 9 వస్తుంది. దిస్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.